ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హెల్తీ లెఫ్ట్ ఓవర్ రైస్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ముందుగా మిగిలిపోయిన ఒక కప్పు రైస్‌ను ఇలా పొడి పొడిగా చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్, 2 ఎగ్స్‌ను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు రైస్‌కి 2 ఎగ్స్ కరెక్ట్‌గా సరిపోతాయి. ఇలా స్పూన్‌తోనే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ మిక్స్చర్‌ను వేసి బాగా కలపాలి. ఎగ్ మిక్స్చర్ వేసిన వెంటనే కలిపినప్పుడు పీసెస్ అన్నీ కూడా చిన్నగా ఉంటాయి. కొంచెం సేపు తర్వాత కలిపినప్పుడు పీసెస్ అన్నీ పెద్దగా ఉంటాయి. నేను వెంటనే కలిపాను కాబట్టి పీసెస్ అన్నీ కూడా చిన్నగా ఉన్నాయి. ఏ సాసెస్ లేకుండా హెల్తీగా అండ్ క్విక్‌గా అయిపోయే రెసిపీ ఇది. లెస్ ఆయిల్‌తో ఇంట్లోని ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్‌ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచిన దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు, 1 టీ స్పూన్ జీరా వేసి ఫ్రై చేయాలి. ఈ రెసిపీని లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిపోయిన అన్నంతోనే కాకుండా వేడి వేడి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. బిర్యానీ మసాలాలు ఇలా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చిను హాఫ్‌గా కట్ చేసి ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే మిర్చి చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆనియన్స్ అంటే ఒక చిన్న ఆనియన్‌ను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ గురించి ఒక చిన్న షార్ట్ వీడియో మన ఛానల్‌లో ఉంది. చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకసారి చూడండి. తర్వాత ఇందులో పావు కప్పు క్యారెట్, పావు కప్పు పచ్చి బఠానీ, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను వేసి మీడియం ఫ్లేమ్‌లో 3 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. మనము ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా! ఒక కప్పు రైస్‌కి పావు కప్పు క్యారెట్, పావు కప్పు పచ్చి బఠానీ కొంచెం ఎక్కువే అవుతాయి. కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక 80 గ్రామ్స్, 100 గ్రామ్స్ వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, పావు స్పూన్ చిల్లీ పౌడర్, ఒక టీ స్పూన్ జీరా పౌడర్, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక టీ స్పూన్ సాంబార్ మసాలా, సాంబార్ పౌడర్‌ను వేసి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లో 30 సెకండ్స్ వరకు ఫ్రై చేయాలి. అప్పుడు స్పైసెస్ అన్నీ కూడా పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్‌ను వేసి ఒకసారి బాగా కలపాలి. మనం ఈ రెసిపీలో ఒక్కొక్క ఇంగ్రీడియెంట్‌ని యాడ్ చేస్తూ ఫ్రై చేయాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో లెఫ్ట్ ఓవర్ రైస్ ఆర్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రైస్‌ను వేయాలి. లో ఫ్లేమ్‌లో ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మీడియం హై ఫ్లేమ్‌లో 1 మినిట్ వరకు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే. చాలా సింపుల్‌గా అండ్ క్విక్‌గా చేసుకునే రెసిపీ. ఈ రెసిపీలో మనం సాసెస్ యూజ్ చేయలేదు కాబట్టి లంచ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, స్నాక్ రెసిపీగా ఈజీగా లెఫ్ట్ ఓవర్ రైస్‌తో చేసుకోవచ్చు. సో, మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ.